బైబిల్ గ్రంథం ఉన్నవారు సామెతల పుస్తకము 24వ అధ్యాయము 3వ వాక్య భాగాన్ని చదువుకుందాం. జ్ఞానము వలన ఇల్లు కట్టబడును, వివేచన వలన అది స్థిరపరచబడును. తెలివి చేత దాని గదులు విలువగల రమ్యమైన సర్వ సంపదలతో నింపబడును. హల్లెలూయా. ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనించాలి. జ్ఞానము వలన ఇల్లు కట్టబడుతుంది. ఈరోజు శరీర సంబంధమైన ఒక గృహం గురించి మనం మాట్లాడుకుంటున్నప్పుడు ఇది మనిషి జ్ఞానం ద్వారా చక్కగా గృహ నిర్మాణాన్ని చేసుకుంటూ వచ్చాడు. ఈరోజే కాదు కానీ ఆదిలో కూడా దేవుని పిల్లలంట ఆకాశాన్ని అంటే విధంగా తన గృహాన్ని నిర్మించుకోవాలి అని వారు కూడా తన జ్ఞానాన్ని ఉపయోగించి తన పనిని ప్రారంభించారు. ఆ దినము నుంచి ఈ దినము వరకు కూడా మనిషి జ్ఞానాన్ని ఉపయోగించి ఓ చక్కని గృహాన్ని నిర్మాణం చేసుకుంటూ వస్తూ ఉన్నాడు మనిషి. అయితే ఇక్కడ చెప్పబడి ఉన్న మాట ఏమిటి అంటే, జ్ఞానము వలన ఇల్లు కట్టబడుతుంది. అది ఒక ఎత్తు అయితే, ఈ గృహము ఈ ఇల్లు స్థిరపరచబడాలి. రెండవది, ఆ ఇల్లు ఎలా ఉండాలి అంటే దేనితో వర్ధిల్లాలంటది? తన గదులు రమ్యమైన సర్వ సంపదలతో ఆ గృహం నింపబడాలి అనేది దేవుడు చెప్తున్న వాక్య సత్యము. ఈరోజు గృహ నిర్మాణాలు జరుగుతూ ఉన్నాయి. ఈ గృహ నిర్మాణము జరుగుతూ ఉన్నప్పుడు గృహాలైతే కట్టబడుతున్నాయి. గృహము అని దేన్ని అంటారు అంటే మనుషులు నివసించేదానిని గృహము అంటారు. అర్థమవుతుందా? అన్ని గృహాలు అవ్వవు. మనుషులు నివసిస్తేనే అది గృహం అనిపిస్తుంది. అదే దానిలో వేరే వేరే వాటిని నివాసింపచేస్తే దాని పేరు మార్చబడుతుంది. సో ఇక్కడ ఏం చెప్తున్నారు? జ్ఞానం వలన ఇల్లు కట్టబడును. ఈరోజు చక్కని ఇల్లుని నిర్మాణం చేసుకుంటూ వచ్చాడు. అయితే ఈ ఇల్లు స్థిరపరచబడాలి, తన గదులన్నీ రమ్యముగా మార్చబడాలి అంటే ఇది ఎలా సాధ్యమవుతుంది? ఈరోజు ఎన్నో కుటుంబాలు ఉన్నాయి. ఈ కుటుంబాలు గృహాలు కట్టుకుంటున్నారు, గృహప్రవేశం చేస్తున్నారు, ఆనందకరంగా గృహంలోకి ప్రవేశిస్తున్నారు, కానీ అవి స్థిరపరచబడట్లేదు ఆ కుటుంబాలు. రెండవది, ఆ కుటుంబాలలో ఆనందము, సంతోషము, సమృద్ధి, క్షేమం అనేది ఆ కుటుంబంలో ఈరోజు దొరకటం లేదు. గృహం అయితే మనిషి జ్ఞానం ద్వారా గృహాన్ని నిర్మిస్తున్నాడు. మనిషి ఇంతవరకే చేయగలడు, కానీ ఆ గృహము స్థిరపరచబడాలి చక్కగా అన్న, ఆ గృహము అన్ని విషయాల్లో సమృద్ధిగా అది అభివృద్ధి పొందాలి అంటే మనిషి జ్ఞానం వలన, ఇది లోక జ్ఞానం వలన జరిగేది కాదు అని బైబిల్ తెలియజేస్తూ ఉంది. ఇది ఎలా సాధ్యమవుతుంది? ఈరోజు మనందరికీ కూడా గృహాలు కావాలి. కొంతమందికి గృహాలు ఉన్నాయి, కొంతమంది గృహాల కొరకు ప్రార్థన చేస్తున్నాం. దేవుడు ఆయా సందర్భాల్లో గృహాలు సిద్ధపరుస్తూ ఉన్నాడు. ఈ గృహం మనం కట్టుకుంటున్నాం, సామర్థ్యత దేవుడు అనుగ్రహిస్తున్నాడు, కానీ ఈ గృహాలు స్థిరపరచబడుతున్నాయా? ఆ గృహం ఏ విధంగా వర్ధిల్లుతుంది? ఎందుకు వర్ధిల్లలేకపోతున్నాయి గృహాలు అని ఈరోజు క్రైస్తవ కుటుంబాలుగా మనం ఆలోచించవలసిన సమయం ఇది. ఇది ఎలా స్థిరపరచబడతాయి, ఎలా వర్ధిల్లుతాయి? ఈరోజు తిమోతి బ్రదర్ కూడా ఎప్పటి నుంచో ఒక గృహం కొనుక్కోవాలి, గృహం కట్టుకోవాలి అని ప్రయాసతో ఉన్నప్పుడు దేవుడు దానికి కావాల్సిన సామర్థ్యత తనకు అనుగ్రహించాడు. చక్కని గృహ నిర్మాణం జరిగింది. ఈరోజు గృహప్రవేశం జరిగించాం. ఇప్పుడు ఈ గృహం స్థిరపరచబడాలి. ఎందుకొరకు దేవుడు నీకు ఈ గృహాన్ని ఇచ్చాడో, ఈ గృహం స్థిరపరచబడి ఈ గృహం అన్ని విషయాలు వర్ధిల్లాలి. అది ఎలా సాధ్యమవుతుంది అని మనం గమనిస్తే అదే బైబిల్ గ్రంథంలో మీరు చూడండి, యోబు పుస్తకం 28:28లో ఒక చక్కని మాట రాయబడి ఉంది. యోబు పుస్తకము 28:28 దేవుని యందలి భయము భక్తి జ్ఞానమనియు దుష్టత్వము చెడుని విడిచిపెట్టుటయే వివేచన అని ఆయన నరులకి సెలవిచ్చెను. హల్లెలూయా. దేవుడు నరులకు చెప్పేది ఏమిటి అంటే, జ్ఞానము వలన
ఏమవుతుంది అంటే తన యొక్క గదులు ఏమని చెప్పి చదువుకున్నాం అక్కడ, తెలివి జ్ఞానం వలన ఇల్లు కట్టబడితే తెలివి చేత దాని గదులు సర్వ సంపదలతో ఆ గృహం నింపబడుతుందంట. సంపద అనేది డబ్బు ఒక్కటే కాదండి. ఈరోజు సంపద అనేది మనం సంపాదించుకోవలసింది మంచి ఆనందము, సంతోషము, క్షేమకరమైన కుటుంబంగా మన కుటుంబం మార్చబడాలి. ఇప్పటికీ క్రైస్తవ కుటుంబాల్లో ఎన్నో వేల లక్షల రూపాయలతో గృహాలు కట్టుకుంటున్నాము, కానీ ఆ గృహంలోకి వెళ్ళిపోతున్న కుటుంబము ఈ విధంగా సమస్త సమృద్ధితో కుటుంబాలు వద్దలలేకపోతూ ఉన్నాయి. దేవుడు అంటాడు, దేవుని ఎడల భయము, దేవుని యొక్క భక్తి, జ్ఞానమనియు చెడుని విడిచిపెట్టి దేవుడికి ఇష్టంగా ఉండట వివేచన. ఈ వివేచన, ఈ యొక్క భక్తి వలన ఏమవుతుంది అంటే గృహం స్థిరపరచబడుతుంది. అన్ని విషయాల్లో అభివృద్ధి పొందాలి అంటే దేవుడు యొక్క భయభక్తులు మన జీవితంలో ఉండాలి అనేది దేవుడు కోరుకుంటూ ఉన్నారు. ఈరోజు గృహప్రవేశం చేసిన మరి ఈ కుటుంబం కూడా మరి ఈరోజు 5గురితో ఈ గృహాన్ని దేవుడు వారిని సిద్ధపరిచారు. కుటుంబంగా 5గురిని చేశారు. ఒకరిని ఇద్దరుగా, ఇద్దరిని ముగ్గురు, నలుగురు, ఎంతమంది అయ్యారు? 5గురు అయిపోయారు కుటుంబం. ఈ 5గురికి వారి నివాస యోగ్యంగా ఉండటానికి దేవుడు గృహం సిద్ధపరిచి ఇది చక్కగా వర్ధిల్లాలి అంటే ప్రభు చెప్తున్నాడు, మీరు నా ఎడల భయభక్తులు కలిగి ఉంటే మీరు చక్కగా మీ గృహం స్థిరపరచబడుతుంది. ఆ గృహము అన్ని విషయాల్లో సమస్త సమృద్ధితో ఈ గృహం ఉంటుంది అనేది దేవుడి ఉదయకాలం మనకి తెలియజేస్తూ ఉన్నారు. అయితే మీరు గమనించాలి, ఈరోజు దేవుడు గృహం ఇచ్చాడు, మనిషి అభివృద్ధి పడుతూ ఉన్నాడు. అయితే మీరు గమనిస్తే యేసు ప్రభు ఒక మాట అన్నాడు. ఏమన్నాడు అంటే చదవండి, ఒక బైబిల్లో యోహాను సువార్తలో, నేను వెళ్ళి మీకు చదవండి 14:2 యోహాను సువార్త. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేకపోతే మీతో చెప్తాను, అక్కడ ఇల్లు లేవు, ఇక్కడ ఇల్లు కట్టుకోండి. అక్కడేమి ఇల్లు లేవు అనుకోండి, మీకు అక్కడేమి గృహాలు మీకు లేకపోతే ఇక్కడే మంచి గృహం కట్టుకొని అది ఇక్కడే శాశ్వత కాలం ఉండటానికి దాని మంచి పునాదులు వేసుకొని మీరు ఉండండి అని నేను ముందుగానే చెప్తాను. కానీ మీకు స్థలాన్ని నేను సిద్ధపరచడానికి వెళుతున్నాను. నేను వెళ్ళి మీకు స్థలాన్ని సిద్ధపడతాను. దేనికంట స్థలం? మన నివసించటానికి. దేవుడంట అక్కడ ఒక స్థలం సిద్ధపరచడానికి యేసుప్రభు వెళుతున్నాడంట. ఆయన ముందుగా అంటాడు, అక్కడ మీకు గృహాలు లేకపోతే నేను ముందుగానే చెప్తాను, ఇక్కడే మీరు శాశ్వతమైతే ఇక్కడే మీరు గృహాలు సిద్ధపరచుకొని ఇక్కడే మీరు ఉండిపోండి అని. కానీ ఆయన ఏం చెప్తున్నాడు అంటే, నేను వెళ్ళి మీకు కావలసిన స్థలాన్ని సిద్ధపరుస్తాను. సిద్ధపరిచిన ఎడల, ఆ మాటకి జ్ఞాపకం ఉంచుకోవాలి మీరు. నేను వెళ్ళి మీకు స్థలమును సిద్ధపరిచిన ఎడల నేను ఉండు స్థలములో మీరు ఉండులాగున మరలా వచ్చి నా యొద్ద ఉండటానికి మిమ్మల్ని తీసుకొని వెళతాను. హల్లెలూయా. ఒక చక్కని మాట. ఈరోజు గృహాలు లేవు అని చింతించిన అవసరం లేదు. గృహాలు ఉన్నవారు కూడా ఇదే శాశ్వతము అనే ఆలోచన ఉండక్కర్లేదు. కానీ యేసు ప్రభు ఆయన చెప్పిన మాట ఏమిటి అంటే, ఇదిగో మీకు అక్కడ ఏమున్నాయని చెప్పాడు? అనేకమైన నివాసాలు అక్కడ ఉన్నాయి మీకు. ఈరోజు క్రైస్తవుడికి వాస్తవాలు తెలియజేస్తూ ఉన్నాడు దేవుడు. మీకు అనేకమైన నివాసాలు ఉన్నాయి అక్కడ. లేకపోతే నేను ముందే చెప్తాను కదా మీకు. నేను వెళ్ళి మీకు కానీ నేను స్థలము సిద్ధపరిస్తే నేను మరలా వచ్చి మిమ్మల్ని తీసుకొని వెళ్ళి ఇదిగో నేనుండు స్థానంలో మీరు కూడా ఉండులాగున మిమ్మల్ని తీసుకొని వెళతాను అని యేసు ప్రభు చెప్పాడు. మనకు ఆయన స్థలము సిద్ధపరిచిన ఎడల అని చెప్తున్నాడు అక్కడ. ప్రభు కానీ మనకు అక్కడ స్థలం సిద్ధపరచాలి. దేవుడు మన కొరకు అక్కడ స్థలము సిద్ధపరిచే విధంగా ఇక్కడ ఉండగానే అక్కడ స్థలాన్ని సిద్ధపరచుకోవడానికి మన విశ్వాసము కలిగి ఉండాలి.
ఏమండి, ఈరోజు మనందరికీ గృహాలు ఇచ్చాడు. కొందరికి 1 ఉన్నాయి, కొందరికి 2 ఉన్నాయి, కొందరికి 3 ఉన్నాయి, కొందరికి 4 గృహాలు ఉన్నాయి. లేవా? ఒక్క గృహమేనా? ఎక్కువ గృహాలు లేవా? నాకైతే ఒకటే గృహం ఉంది. కుమారానికి 4 ఉన్నాయి. కుమారానికి 4 ఇచ్చాడు, 6 ఇళ్ళు ఇచ్చాడు. దేవుడు ఇచ్చుకుంటూనే వెళ్ళిపోతున్నాడు గృహాలు. కానీ ఈరోజు అడిగే మీ ప్రశ్న ఏమిటి అంటే, ఇప్పుడు మీరు గృహాలు ఇచ్చారు, సమృద్ధితో మనం వర్ధిల్లుతూ ఉన్నాం, అయితే నాకు ఇది చాలు, ఇక్కడ నేను బాగా అభివృద్ధి పొందుతాను అనే మనస్సు నీలో ఉందా? లేదా ప్రభు నా కొరకు స్థలం సిద్ధపరిచాడు, నేను అక్కడికి వెళ్ళటానికి సిద్ధపడుతున్నాను అనే ఆలోచన మనలో ఉందా? ఇక్కడ ఉన్న గృహాన్ని స్థిరపరుచుకొని చక్కగా వర్ధిల్లుతున్న మనిషి యొక్క ఆలోచన ఎలా ఉందో మనకు తెలియాలి. ఇక్కడ ఇల్లు కట్టుకున్నాము, చక్కగా దీనిలో అభివృద్ధి పొందుతున్నాము, విస్తరిస్తున్నాము అని మనసు దీని మీదే పెట్టుకొని మన ఆత్మీయ జీవితాన్ని కొనసాగిస్తున్నామా? లేదా ఇదిగో ప్రభు నా కొరకు ఒక నివాసాన్ని సిద్ధపరుస్తున్నాడు, దాని కొరకు మరి నేను ఎదురు చూస్తున్నాను అనే విధంగా మనం ఉన్నామా అనేది మనం గమనించాలి. మీరు గమనించండి, ఈరోజు ప్రతి క్రైస్తవుడికి కూడా దేవుడు ఈ భూమి మీద మనం నివసించటానికి ప్రతి ఒక్కరికి గృహం అవసరమే. ప్రతి ఒక్కరికి కూడా నివాస స్థలాన్ని దేవుడు సిద్ధపరుస్తాడు. కానీ భక్తులు అది గ్రహించంట, మేము యాత్రికులము, పరదేశులము అన్నట్లుగా ఏ క్రైస్తవుడు అయితే తనకున్న గృహములో తను కలిగిన దానిలో అదే ఆలోచన కలిగి వారు ఆత్మీయ జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటే ఇవి విస్తరించుకుంటూ వెళ్ళిపోతాయి. అబ్రహాము, ఇస్సాకు వీరందరూ కూడా వారు ఏమనుకున్నారు అంటే, కోట్ల రూపాయల ఆస్తి ఉన్నా, ఎన్ని రకాల వాళ్ళకి అన్ని అభివృద్ధి పొందినా కూడా వారు అనుకున్నది ఒక్కటే, మేము యాత్రికులము, పరదేశులము అని ఉన్నాము అని ఒప్పుకొని విశ్వాసముతో ఎదురు చూస్తూ ఉన్నారంట. అదిగో అక్కడ గృహం కొరకు. ఈరోజు ఇక్కడ పెరుగుతూ ఉంటాయి. అందుకే కుమారానికి 4, 5, 6 ఉన్నాయి అని చెప్పాను. ఏది చెప్పినా అన్ని దేవుడు ఇచ్చుకుంటూ వెళ్ళిపోతున్నా తన మనసు వీటి మీద లేదు. తన మనసు దేని మీద ఉంది అంటే, అదిగో పునాదులు కలిగిన పట్టణం, అది శాశ్వతమైన పట్టణము అని ఇక్కడ ఉన్న దాంట్లో ఏ క్రైస్తవుడైతే అలాంటి మనసుతో వెళ్ళిపోతూ ఉంటాడో వారు ఎంత అభివృద్ధి దేవుడు పలసాలన్నా కూడా ఏ ఆటంకాలు ఉండవు, అది అభివృద్ధి జరుగుతూనే ఉంటుంది. ఈరోజు ఒక గృహం సిద్ధపడింది, మన వ్యాపారం పెరిగింది, ఉద్యోగాల్లో శాలరీ పెరిగింది, అన్నీ పెరుగుతూ ఉన్నాయి. పెరుగుతూ ఉన్నప్పుడు మనిషి ఇది శాశ్వతమైనది, ఇది చక్కగా అభివృద్ధి పరుచుకోవాలి, ఇది దాచుకోవాలి అనే మనస్తత్వంలోకి క్రైస్తవుడు వెళ్ళిపోతూ ఉన్నాడు. ఏమీ లేనప్పుడు చక్కగా నేను ఆత్మీయంగా ఎదగాల ప్రభా, నీవు నివసించే ఒక మంచి గృహంగా, మందిరంగా నేను ఉండాలి అనుకున్న క్రైస్తవుడు ఈరోజు నివాస స్థలంగా ఒక గృహాన్ని ఇచ్చిన తర్వాత దానిలో స్థిరపరచబడి దానిలో అభివృద్ధి పొందుతూ ఈ మనిషి యొక్క తత్వం ఏమనిగా మారిపోతుంది అంటే, ఇదిగో నేను ఇక్కడ స్థిరపరచబడాలి, ఇంకా అభివృద్ధి పొందాలి, ఇంకా అభివృద్ధి పొందాలి అనే ఆలోచనలో వెళ్ళిపోతూ ఉన్నారు. కానీ భక్తులు అలా లేరంట. వారు ఎప్పుడూ కూడా ఈరోజు క్రైస్తవుడు ఎంత ధనము అభివృద్ధి పొందినా, ఎన్ని గృహాలు దేవుడిచ్చినా, దేవుడు ఏ విధంగా మనం ఇక్కడ ఆశీర్వదించినా కూడా మన మనస్సు ఎలా ఉండాలి అంటే, ఏమని ఉండాలంట, మేము యాత్రికులము, యాత్ర చేయటానికి వచ్చాము, ఇక్కడ యాత్రలో ఉన్నాం, మేము పరదేశులము, మా దేశం ఇది కాదు, మా దేశం అది. అక్కడి నుండి కొద్ది దినాలు ఈ భూమి మీద ఉండటానికి వచ్చాం కనుక ఈ గృహాలు టెంపరీ అంతే. దీని మీద నువ్వు ఆశ కానీ మమకారం కానీ పూర్తిగా దీని మీద అనుకొని దీనిలోనే నేను అభివృద్ధి పొంది విస్తరించాలి అనే మనస్సు నీలో ఉండకుండా నీ మనసంతా కూడా దాని మీద ఉండాలి అని ప్రభు కోరుకుంటున్నాడు. ఈరోజు తిమోతి చక్కని గృహాన్ని నిర్మాణించుకున్నాడు. వారి ఊరిలో ఒక గృహం ఉన్నా ఇక్కడ ఆత్మీయతగా కుటుంబాలతో సంఘంతో కలిసి ఇక్కడ అభివృద్ధి పొందాలి, ఇక్కడ ఆత్మీయతలో విస్తరించబడాలి అనే ఉద్దేశంతో ఇక్కడ చక్కని గృహం నిర్మాణం చేసుకున్నాడు. ఈ గృహంలో అడుగుపెట్టిన ఈ కుటుంబం దినదినము రేపు అభివృద్ధి పొందుతూ ఉంటుంది. పిల్లలు పెద్దవారు అవుతూ ఉంటారు. అన్ని విషయాల్లో దేవుడికి సమృద్ధిని ఇచ్చుకుంటూ వచ్చినప్పుడు మన యొక్క ఆలోచన మర్చిపోకూడదు.
ఈరోజు కుటుంబాన్ని విడిచిపెట్టి, గృహాన్ని విడిచిపెట్టి, బంధువులను విడిచిపెట్టి ఈ ప్రదేశంలో తను రావటానికి కారణం ఏమిటి అంటే, ఇక్కడ నేను ఆత్మీయంగా దేవుళ్ళ చక్కగా నేను ఎదగాలి, దేవుడు ఉన్నతమైన ఒక పనిని నేను జరిగించాలి, దేవుడి యొక్క పిలుపుకు తగిన విధంగా నేను ఉండాలనే ఉద్దేశంతో, కేవలం అదే ఉద్దేశంతో ఈ ప్రదేశంలో వారు ఉండి ఈరోజు ఈ గృహాన్ని నిర్మాణం చేసుకుంటానికి వారు ముందుకు వచ్చారు. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఇది అభివృద్ధి పొందుతూ ఉండగా మనసు మారకూడదు, ఆలోచన మారకూడదు. ఏ ఉద్దేశంతో అయితే ఈ ప్రదేశంలో అడుగుపెట్టామో, ఏ ఉద్దేశంతో అయితే దేవుడి గృహాన్ని మనకి ఇచ్చాడో ఆ ఉద్దేశాలు మార్చబడకుండా ఉండాలి అనేది దేవుడి వాక్యం చెప్తున్న సత్యం. ఇది తన మనసంతా ఎలా ఉండాలి అంటే, ఇదిగో నా యొక్క గృహం అక్కడుంది, ప్రభు నా కొరకు స్థలాన్ని సిద్ధపరుస్తూ ఉన్నాడు. ఎన్ని అభివృద్ధి పొందినా ఈ కుటుంబంలో ఏ విధంగా ఉన్నా సరే మనసు ఎప్పుడూ కూడా దాని మీద ఉండాలి అనేది తిమోతికి తన కుటుంబానికి విషయాన్ని తెలియజేస్తూ ఉన్నారు. అంచెలంచెలుగా రేపు ఎదిగిపోతాం. అన్నీ విస్తరించినప్పుడు దీన్ని కాపాడుకునటానికి, దీన్ని సంరక్షించుకోవటానికి దేవుడి సన్నిధి విడిచిపెట్టే సమయాలు వస్తాయి, దేవుడికి దూరం అయిపోయే గడియలు వస్తాయి. ఏ పరిస్థితి వచ్చినా కూడా ఆ ఉన్నతమైన ఏ పిలుపుతో మనం వచ్చామో ఆ పిలుపును మనం మర్చిపోకూడదు. అందుకే ప్రభు చెప్తున్నాడు, ఈరోజు ఎన్నిలను యేసు ప్రభు అందుకు చెప్పి, నేను గృహాలు లేకపోతే నేను ముందే చెప్తాను కదా, మీ కొరకు నేను గృహం సిద్ధపరిచిన ఎడలా, సిద్ధపరిచే విధంగా మన విశ్వాసం ఇక్కడ ఉండాలి. నీ విశ్వాసం ఉంటేనే నీకు గృహం సిద్ధపరచబడింది అక్కడ. ఒకవేళ ఇక్కడే నీ మమకారం పెంచుకొని ఇదే శాశ్వతమైనట్లుగా అది అవిశ్వాసముతో దాని మీద నమ్మకం లేక మనసు దీని మీద ఉంటే నీకు గృహం సిద్ధపరచబడదు. అందుకే ప్రభు అన్నాడు, ఏమన్నాడు, నేను వెళ్ళి నీకు గృహములు సిద్ధపరిచిన ఎడలా అన్నాడు. సిద్ధపరిస్తే అప్పుడు తీసుకుని వెళ్తాను. సిద్ధపరిచే విధంగా మన విశ్వాసం ఉండాలి. అక్కడ గృహం సిద్ధపరిచే విధంగా మన విశ్వాసం ఉండాలి. ఈరోజు క్రైస్తవులు భూ సంబంధమైన వాటిలో ఎదుగుతూ ఆ విషయం మర్చిపోతున్నారు. కట్ అయిపోతుంది. ఆ ప్రభుకి మనకున్న ఆ కనెక్షన్ ఏమవుతుంది అంటే, ఈ భూ సంబంధమైన వాటి మీద మనసు రావటం వల్ల అది కట్ అయిపోతుంది. అందుకు ప్రభు అంటున్నాడు, ఆ భక్తులందరూ చెప్పే మాట ఏమిటి అంటే, మేము యాత్రికులము, మేము పరదేశులము అని ఇదిగో పునాదులు కలిగిన పట్టణం వైపు మనసు పెట్టి ముందుకు వెళ్ళారు. ఈరోజు ఎంతమంది పాకులాటండి, గృహం లేకపోతే ఏదో చింత, ఏదో దిగులు. ఆకాశ పక్షులు చూడండి, నేను వాటిని పోషించట్లేదా, అంతకన్నా మీరు శ్రేష్ఠులు కదా, మిమ్మల్ని పోషించరా అన్న దేవుడు మాట కింద విశ్వాసం ఉంచుదాం. ఈ గృహాలు శాశ్వతమైనవి కాదు. ఇది దేవుడు ఇస్తాడు, సమయాన్ని కొద్దిగా నీకు ఇస్తాడు. ఎంతో ధనాన్ని హెచ్చించి మన గృహాన్ని అలంకరించుకుంటూ ఉంటాం. ఎంత హెచ్చిస్తాం? మంచి ఫ్లోరింగ్ కావాలి, మంచి కబోర్డ్స్ కావాలి, మంచి సీలింగ్ కావాలి. ఇంకా ఒక్కొక్కరు తన టేస్ట్ తగిన విధంగా ఆ గృహాన్ని మనం సిద్ధపరచుకుంటూ ఉన్నాం. ఎన్ని ఉన్నా కూడా మన మనస్సు ఎలా ఉండాలి అనేది ప్రభు మనకి తెలియచేస్తూ ఉన్నాడు. అందుకే యేసు ప్రభు ఒక ఉపమానం చెప్పాడు. ఏం ఉపమానం చెప్పాడు అంటే, ఒక ధనవంతుడి గురించి ఒక ఉపమానం చెప్పాడు యేసు ప్రభు. ఏం చెప్పాడు ఒకసారి చూడండి. లోకాసు వార్త 12వ అధ్యాయంలో, లోకాసు వార్త 12:16లో యేసు ప్రభు ఒక చక్కని ఉపమానం చెప్పాడు. ఏంటమ్మా చదువు ఏది? ఒక ధనవంతుని యొక్క భూమి సమృద్ధిగా పండిందంట. జాగ్రత్తగా వినాలి, ఇది జరగాలి. ప్రభు ఎందుకు ఉపమానం చెప్తున్నాడో ఆ సత్యాన్ని మనం గ్రహించాలి. ఒక ధనవంతుడు ఉన్నాడంట, తన యొక్క పొలము లేదా తన వ్యాపారము, తను చేస్తున్న ఉద్యోగము అన్నీ కూడా బాగా విస్తరించాయంట. మనకి వస్తాయి, ప్రమోషన్లు వస్తాయి, వ్యాపారం బ్రాంచీలు పెరుగుతూ ఉంటాయి, పొలాలు కూడా పంటలు విస్తారంగా పండుతాయి. దానితో పాటు మరొక పొలాలు కొంటాం, లేదా పంటనంది కూడా మన యొక్క గోడౌన్లో వేసుకొని మన వాళ్ళు అంటారు, ఇది మన స్టోర్ చేసుకుంటే సంవత్సరం అంతా మన కరువు లేకుండా ఉంటుంది అని అనుకుంటామా? ఇక్కడ ఒక ధనవంతుడు కూడా అనుకున్నాడంట. ప్రభు మన మనసుని ఎరిగి ప్రభు ఒక ఉపమానాన్ని తెలియజేస్తూ ఉన్నాడు. ఒక ధనవంతుడు ఉన్నాడు, అతను భూమి సమృద్ధిగా పండింది. అప్పుడు అతడు నా పంట బాగా పండింది, దీని అంతా సమకూర్చుకొని దాచుకొనటానికి నాకు స్థలము సరిపోదు. విస్తారంగా పండింది పంట,
వ్యాపారం బాగా అభివృద్ధి పొందింది, లేదా నా యొక్క ఉద్యోగంలో మంచి ప్రమోషన్ వచ్చి నేను బాగా సంపాదించాను, మరి ఇవన్నీ కూడా ఎక్కడ దాచుకోవాలి? ఇదే కదా. ఎలా దాస్తే ఎలా ఉంటుంది? మన ఫ్యూచర్లో పిల్లల పరిస్థితి ఏంటి, ఫ్యూచర్లో మన సంగతి ఏంటి అని ఆలోచించిన విధంగా ఈ ధనవంతుడు అంటున్నాడంట, విస్తారంగా పండింది కదా, ఈ పంటంతా కూర్చుకొనటానికి నాకు స్థలము చాలదంట. ఏది? ఆ పంట తనకున్నదాన్ని కూర్చుకొనటానికి స్థలం సరిపోదంట. అంత సమృద్ధిగా వచ్చాడు, అంత బాగా సంపాదించాడు. ఈరోజు లోకంలో కూడా కొన్ని కోట్లు అది ఎక్కడ దాచి పెట్టాలో కూడా, ఎక్కడ దాస్తే ఏమైపోయిందో స్థలము లేని పరిస్థితిలో ఉన్న మనుషులు ఈ రోజుల్లో కూడా ఉన్నారు. ఎక్కడ దాస్తే ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు వస్తారు, ఎక్కడ వస్తే దొంగల పట్టుకు వెళ్తారు. ముందు చిన్నదా అంటే లేదు, కోట్లు ఉన్నాయి. అందుకే ధనవంతుడు అని చెప్పాడు. స్థలము చాలదు కనుక ఆలోచిస్తున్నాడు ఏం చేయాలి. ఇదంతా కూడా ఇంత సంపాదన, మనసంతా దేని మీద ఉంది ఇప్పుడు? సంపాదన. ఈరోజు మనిషి, ఒక క్రైస్తవుడు, ఆత్మీయంగా ఉన్న క్రైస్తవుడు మనస్సు ఏ విధంగా భూ సంబంధంగా సాతాను తీసుకుని వెళ్ళిపోతాడో ప్రభు ఒక ఎగ్జాంపుల్ మనకు తెలియచేస్తూ ఉన్నాడు. విస్తారంగా ఉందంట, ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి, నిద్ర పట్టట్లేదు, రాత్రి స్థలం చాలట్లేదని చెప్తున్నాడు. అనుకొని నేను ఇలాగు చేతును, కట్లు ఇప్పి, కొట్లు గోడౌన్స్, వాటికంటే అది మామూలుగా మనకు కూడా స్టోర్ ఉంటుంది కదా, ధాన్యం పోసుకుంటానికి ఏమంటారు దాన్ని? కొట్టుగదేనా? కొట్టుగది ఉంటాయి కదా. అవి మనం ఎక్కువ పండింది అనుకో ఏం చేస్తాం? పక్కన ఇంకోటి ఏర్పాటు చేయాలి కదా, లేదా పడగొట్టి పెద్దది కట్టుకోవాలి కదా. ఈ ధనవంతుడు కూడా ఈ పని మీద ఉన్నాడంట. మనిషి ఈరోజు నువ్వు వాస్తవాన్ని నువ్వు గ్రహిస్తే, యేసుప్రభు ఎందుకు ఈరోజు సంఘానికి మాటలు తెలియజేస్తున్నాడు, సంఘానికి యేసుప్రభు ఈ సత్యాన్ని ఎందుకు తెలియజేస్తున్నాడు అంటే, ఇదిగో అక్కడ పరదేశీలుగా ఉండవలసిన ఈరోజు క్రైస్తవుడు నేను పరదేశీననే మర్చిపోయే విధంగా ఈరోజు స్థితి ఆ పరిస్థితికి తీసుకుని వెళ్ళిపోతుంది. అందుకు ఆయన చెప్తున్నాడు, ధనవంతుడు ఆలోచన ఎలా ఉంది అంటే, ఇంకా కొట్లు పెద్దవి కట్టాలి నేను. ఎందుకంటే అలా కట్టేది చదవండి, ఇంకా పెద్ద పెద్ద వాటిని కట్టి అందులో నా ధాన్యం అంతటిని, ఆస్తి అంతటిని దానిలో సమకూర్చుకొని, ఇక చెప్తాడంట ప్రాణధాయిగా అన్నీ సమకూర్చుకొని, అన్నీ సమృద్ధిగా దొరికిన తర్వాత ఏం చెప్తాడంట, నా ప్రాణమా అనేక సంవత్సరాలకి విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడింది. ఎవరితో చెప్తాడంటే ఈయన? తన ప్రాణంతో చెప్తాడు. ఏంటి చింతపడకో, అనేకమైన సంవత్సరాలు నీవు నీ పిల్లలు తిన్న తరగని విధంగా నేను కూర్చేశాను. ఇంకా ఈరోజు మనకు కూడా ధైర్యం ఏంటో తెలుసా? ఒకప్పుడు ప్రభు దగ్గర ఏం ప్రార్థన చేశామో, ఒకప్పుడు ప్రభు దగ్గర ఎలా గడిపామో, ఈరోజు అభివృద్ధి పొందుతున్న పరిస్థితుల్లో మనం వాడే పదాలు కూడా ఇవే. నాకేం కొదువు ఉంది, ఈరోజు దేవాలయానికి రమ్మన్నా, దేవుడి పరిచర్యలో పాల్గొనాలన్నా, లేదా స్వార్థ ప్రకటించాలన్నా, దేవుని కొరకు ప్రతిష్ఠించుకొని ఓ సమర్పణ కలిగిన జీవితంగా జీవించాలి అంటే ఇది అడ్డు అంట. అందుకే ధనవంతుడు దేవుని రాజ్యంలోకి వెళ్ళడు అనటానికి ఆ ధనము ఏ విధంగా అడ్డుపడుతుందో దేవుడు తెలియచేస్తూ ఉన్నాడు. ఇక్కడ అంటున్నాడు, ప్రాణమా ఇక నీకేం భయం లేదు, ఎన్ని సంవత్సరాలు ఉన్నా సరే నీకు కరువే లేదు, మనకి ఇంకా భయమే లేదు, కాలు మీద కాలు వేసుకో. ఈరోజు సమృద్ధి వచ్చినప్పుడు నువ్వు దేవాలయానికి దేవుడికి ఎలా గడుపుతున్నావు? మనం ఒకప్పుడు దేవుడి దగ్గర మనం ఎలా గడిపాము, ఒకప్పుడు దేవుడి దగ్గర ఎలా ప్రార్థన చేసాం, ఒకప్పుడు దేవుడి దగ్గర ఎలాంటి విశ్వాసం కలిగి ఉన్నాం, ఈరోజు ఎలా ఉంటున్నాం మనం? ఇల్లు ఉంది, ఆస్తి పెరిగింది, అంతస్తులు పెరిగాయి, అన్నీ పెరిగాయి, అన్నీ అభివృద్ధి పొందిన తర్వాత మన మనస్సు ఎలా అయిపోతుందో బైబిల్ చాలా వివరంగా తెలియజేస్తూనే ఉంది. కాలు మీద కాలు వేసుకొని కూర్చుంటాం, ఇంకా భయంలే, లోటు లేదు కదా, వస్త్రాలు మనకున్నాయి, ఆస్తులున్నాయి, ఏ కొదువ లేదు మనకి. అదేవిధంగా ఈ ధనవంతుడు మాట్లాడుతున్నాడంట, నా ప్రాణమా అనేకమైన సంవత్సరములకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉంది, సుఖించు, తిను, త్రాగు, సంతోషించు. చెప్పేశాడు ఇక అన్ని అప్పగింతలు చెప్పేశాడు. ఇంకా మనం చేయటం లేదా చెప్పండి? మన స్థితి మొదటి నుండి స్థితి మారుకుంటూ వస్తున్నప్పుడు
చాలా సందర్భంలో దేవుడు కన్నీరు కార్చి మనం ప్రార్థన చేసినప్పుడు కూడా మన స్థితి మార్చటానికి దేవుడు ఆలస్యం చేస్తాడు. కొందరి పట్ల ఆలస్యం చేయడు, వెంటనే తన కార్యాన్ని జరిగిస్తాడు. ఇది ఏమిటి అంటే అది దేవుడికి ఒక్కడికే తెలుసు. మన యొక్క మనస్సు ఏంటో, మన ఆలోచన ఏంటో, మన తలంపు ఏంటో దేవుడికి తెలుసు. ఈరోజు తల్లిదండ్రులకు తెలుసు, ఇదిగో నా పిల్లవాడి చేతిలో ఆస్తి పెడితే వాడు ఏం చేస్తాడు, ఈ పిల్లవాడి చేతిలో పెడితే ఏం చేస్తాడు, ఇదిగో చిన్న కుమారుడి చేతిలో పెడితే ఏం చేస్తాడు తెలియదా మనకి? మన పెద్ద కుమార్తె చేతిలో డబ్బులు పెడితే ఏం చేస్తుంది, చిన్న కుమార్తె చేతిలో డబ్బు పెడితే ఏం చేస్తుంది తెలియదా? తెలుసు. తెలిసి నువ్వేం చేస్తావు? ఎవరికి ఇవ్వాలో వారికే ఇస్తావు, ఎవరికి ఇవ్వకూడదో వారికి ఆలస్యం చేస్తావు. చేస్తారా చేయమా? మరి ఈరోజు ప్రభు దగ్గరికి వచ్చి మన కన్నీరు కార్చి ప్రార్థన చేస్తున్నప్పుడు కూడా నీ మనస్తత్వాన్ని బట్టి, నీ స్వభావాన్ని బట్టి ఒక్కవేళ నువ్వు దేవుడికి దూరం అయిపోతావేమో. అందుకే ప్రభు తప్పిపోయిన కుమారుడు గురించి చెప్తూ ఆ కుమారుడు అడిగాడు ఒకరోజు, అయ్యా నా ఆస్తి నాకు పంచు, నేను మేజర్ని కదా, నేను పెద్దవాడిని అయ్యాను కదా, నువ్వు సంపాదించావు కదా బాగా, నా ఆస్తి నాకు ఇవ్వు, నేను ఇంకా బాగా సంపాదించుకుంటాను అని. చివరికి ఏమయ్యాడు అంటే తండ్రికి దూరమై వెళ్ళిపోయాడు. ఈరోజు మన జీవితం కూడా అంతే. ప్రభు ఆలస్యం చేశాడు అని, ప్రభు కనుదృష్టి మన మీద లేదు అని రకరకాలుగా ప్రభు మీద సనుక్కుంటూ ఉన్నామే, కానీ దేవుడు ఏ సమయంలో నేను అభివృద్ధి పరచాలో, ఏ సమయంలో నీకు స్వస్థత ఇవ్వాలో ఆయనకు తెలుసు. అని మన పిల్లలకే తెలుసు. వ్యత్యాసాన్ని ఎలా చూపుతున్నామో దేవుడు సంఘంగా, దేవుడు కుటుంబంగా విస్తరిస్తున్నప్పుడు మన మధ్యలో కూడా ఎవరికి ఎప్పటి చెయ్యాలో, ఎవరిని ఎప్పుడు లేపాలో, ఎవరిని ఎలా నడిపించాలో ఆయనకి తెలుసు బాగా. లేదు నువ్వు విసిగించావు, నీ చేతులకు అప్పగిస్తాడు, నువ్వేం చేస్తావు? చివరికి దేవుడి నుంచి దూరం అయిపోతావు. అందుకే ధనవంతుడి యొక్క ఉపమానాన్ని చెప్తున్నాడు ఆయన. నువ్వు వర్ధిల్లుతావు, నువ్వు 1 కాదు 2 గృహాలు వస్తాయి, 2 కాదు 3 వస్తాయి, 1 ఎకరం కాదు 2 ఎకరాల పొలం సంపాదిస్తావు, అన్ని విషయాలు నువ్వు అభివృద్ధి పరిచే విధంగా దేవుడు నేను బ్లెస్ చేస్తాడు. కానీ నీ మనస్సు దాని మీద ఉంచొద్దు అన్నాడు. నువ్వు ఎప్పుడైతే మనస్సు ఉంచవో దేవుడు అంటాడు అది నీ వెనకే పరిగెత్తుకుంటూ వస్తుందంట. వద్దు అని వెళ్తే నేను వస్తానని మన వెనక వచ్చిందంట డబ్బు. ఇది తెలుసా మీకు? ఇది సీక్రెట్, ఇది వాస్తవం. వద్దు అనుకుంటే నీ వెనక వచ్చింది అని ప్రభు చెప్పాడు. ప్రభు మాట సత్యం ఇది. నువ్వు దాని వెనక ఎంబడబడితే అది అంటే ఏమవుతుంది? రెక్కలు కట్టుకొని ఎగిరిపోతుందంట. నువ్వు దాన్ని లక్ష్య పెట్టకుండా దేవుడి వాక్యాన్ని లక్ష్య పెట్టి నువ్వు ముందుకు వెళ్ళగలిగితే అదంట మన వెనకే వచ్చిందంట డబ్బు. ఈ సీక్రెట్ తెలుసా మీకు? కానీ మనం అలా చేస్తామా? అలా చెయ్యం. నమ్మం, దేవుడి మాట మీద నమ్మకం లేదు కదా. అది వాస్తవం. నేను చెప్తున్నాను, నేను ఎన్నోసార్లు అనుభవించాను దాన్ని. ఇది వాస్తవం. అదే వస్తుంది మన వెనక. నువ్వు దాని వెనక పరిగెత్తొద్దు. పరిగెత్తావా అది రెక్కలు కట్టుకొని ఎగిరిపోయింది అని చెప్పాడు ప్రభు. అందుకే ఇహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక. వాక్యం గుర్తుందా? గుర్తులేదా? చదవండి, గుర్తుంటుంది. ఇహమందు ధనవంతులైన వారి గురించి చెప్పాడు. ధనవంతులు అవ్వచ్చు, ధనవంతులు కావద్దు అని ప్రభు చెప్పలేదు. దేవుడే మనకిస్తున్నాడు, దేవుడే మన హస్తాలు దీవిస్తున్నాడు. నీ చిన్న ఆటో ఇచ్చినా, చిన్న వ్యాన్ ఇచ్చినా, చిన్న ఏ వ్యాపారం ఇచ్చినా, ఏ ఉద్యోగం ఇచ్చినా, ఏది ఇచ్చినా కూడా దేవుడు మన బ్లెస్ చేస్తాడు. ఇహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక అస్థిరమైన ఈ దీని మందు నమ్మిక ఉంచక సుఖముగా అనుభవించుటకు సమస్తమును ధారాళముగా దయచేయు దేవుని యందు నమ్మిక ఉంచమని ఆజ్ఞాపించుచున్నాను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆజ్ఞ ఏంటిది? ఆజ్ఞ. ఆజ్ఞ అంటే తప్పనిసరిగా చెయ్యాలి. అమ్మ మీరు పిల్లల్ని పక్కకి తీసుకుని వెళితే మీ ఒక్కరితోనే పోతుంది అది, వాక్యం వినకుండా. మిగిలిన వారన్నా వాక్యం వింటారు. నోరు మూస్తే ఆగరు. అమ్మా ఓదారిస్తే ఆగుతారు, కానీ నోరు మూసేస్తే ఆగుతారు పిల్లలే. ఇంకా పెద్దగా ఏడుస్తారు వాళ్ళు. చూడండి ప్రభు చెప్పే మాట. ఈరోజు ఆశీర్వదిస్తుంది దేవుడే,
అభివృద్ధి పరిచేది దేవుడే. అందుకంటే తొలుత చిన్నదిగా ఉన్న చివరికి అది మహా అభివృద్ధిలోకి తీసుకుని వెళ్తాడంట దేవుడు. ఈరోజు నువ్వు రిక్షా దొక్కుంటున్నావో, ఆటో వేసుకుంటున్నావో, నువ్వే పని చేస్తున్నావో, నీకున్న దాంట్లో నమ్మకంగా ఉంటే ప్రభు అన్నాడు మహా అభివృద్ధిలోకి తీసుకుని వెళ్తాను నేను నిన్ను అంటున్నాడు. ఒకవేళ నువ్వు ధనం బాగా సంపాదించుకున్న డబ్బు నీ చేతులకు వచ్చినా సరే ఏం చెప్పాడు? మరల చదవండి ఆ భాగాన్ని. ఇహమందు ధనవంతులు. ధనవంతులు అంటే ఎవరు? ఇప్పుడు మన ధనవంతులమా పేదాలుమా? మామూలుగా చెప్పండి అమ్మా, ఆత్మ సంబంధంగా నేనేమి అడగట్లేదు. జనరల్గా మన ధనవంతులమా పేదవారుమా? చెప్పండి అమ్మా, అర్థం కాల ఏంటో. ఇక్కడ ఇప్పుడు శరీర సంబంధంగా ఉన్న మనము ఇప్పుడు ధనవంతులుగా ఉన్నామా పేదవారిగా ఉన్నామా? ఎప్పుడైతే మన కింద స్థితిలో చూసినంత కాలము మన ధనవంతులమే. మన కింద స్థితిలో వారిని ఎప్పుడైతే మనం చూస్తామో మనం అన్నింటిలో విషయాల్లో మన గొప్పవారిమే. ఈరోజు ఈ షెల్టర్ లేక, ఈ ఆహారం లేక, ఈ వస్త్రాలు లేక, ఈ ఆనందం లేక ఎంతోమంది ఉన్నారు కదా. వాళ్ళు చూసినప్పుడు నువ్వేంటి? ధనవంతురాలివే, నువ్వు ధనవంతుడివి. పైన కాదు నువ్వు చూడవలసింది, నువ్వు కిందలో ఉన్న వారిని నువ్వు చూసుకోవాలి ఎప్పుడూ కూడా. సో మనందరం ఎవరు ఇప్పుడు? ధనవంతులమే. అయితే మనందరికీ చెప్తున్నాడు ప్రభు, చదువు. ధనవంతులు అది మనందరితో చెప్తున్నాడు, నువ్వు ధనవంతురాలువే, ధనవంతుడివే. ఎంత కొంత డబ్బు ఉంది కదా, లేదా సాయంత్రం వెళ్తే ఏదో ఒకటి తెచ్చుకొని తినడానికి డబ్బు ఉందా లేదా మన దగ్గర అంటే ధనవంతులవే. మనం పూటకి రేపేమైపోతుందో, రేపేం బట్టలు కట్టుకోవాలో, రేపు వర్షం వస్తే ఎక్కడ ఉండాలో ఆధారం లేని వాళ్ళు ఉన్నారు కదా. నీకు అంత ఆధారం ఉంది కాబట్టి మనందరం కూడా ధనవంతులమే. డబ్బు ఉంది, ధనవంతులము అంటే అక్కడ క్యాలిక్యులేషన్ ఏం పెట్టాల. 1,00,00,000 రూపాయలు ఉంటే ధనవంతులు, 1,00,000 రూపాయలు ఉంటే ధనవంతులు, 1,000 రూపాయలు ఉంటే ధనవంతులు, 100 రూపాయలు ఉంటే ధనవంతులు అని ఏమైనా చెప్పారు అక్కడ? ధనం ఉందా లేదా? ఉందా లేదా? ఉంది, ధనం ఉంది మన దగ్గర. మన ధనవంతులమే. ధనవంతులు అయిన వారు గర్వించక, గర్విష్ఠులు కాక. ఇది చాలా ప్రాముఖ్యమైనదండి. ఒక విశ్వాసి, ఆత్మ సంబంధంగా ఎదిగే క్రైస్తవుడు చాలా జాగ్రత్తగా, మెలకుగా ఉండవలసిన విషయం ఇది. నీ తెలియకుండా నీలో గర్వాన్ని తీసుకొచ్చేది ఏంటో తెలుసా? నీ స్థితి మారుతూ ఉన్న కొలది నీ జీవితంలో గర్వం అనేది ఎంటర్ అయిపోతుంది. నీ స్థితి మారుతూ ఉన్న కొలది, ప్రభు అభివృద్ధి చేస్తున్న కొలది, నువ్వు విస్తరిస్తున్న కొలది తెలియకుండా మనలో ఏంటి అంటే గర్వం. 4 డబ్బు రాగానే, ఒక స్థితి రాగానే కింద వారిని చులకనగా మాట్లాడే గర్వం. ఇదేం చేస్తుందో తెలుసా? ధనమే. ఈ ధనము నీ అభివృద్ధి ఏం చేస్తుంది అంటే కింద వారిని చులకనగా చూస్తుంది, కింద వారిని హేళనగా చూస్తుంది. ఎవరిని పట్టించుకో, కన్ను మిన్ను కనపడట్లేదు అంటారు కదా. డబ్బు వచ్చిన తర్వాత, ఉద్యోగం వచ్చిన తర్వాత ఏమంటారు? దీనికేమి కళ్ళు అంటే ఈ కళ్ళు కనిపిస్తాయి, అది కనిపించదు. స్థితిని మర్చిపోతారు, అది కళ్ళు కనపడకపోవటం అంటే. ఈ కళ్ళు నేత్రాలు కనిపిస్తాయి. ఇది ఎంత ప్రమాదకరమైందో మీరు గ్రహించండి. ఈరోజు ఒకవేళ దేవుడు ఏ స్థితిలో ఉంచాడో దాన్ని బట్టి స్తుతించమని చెప్పాడు. దాన్ని బట్టి దేవుడు వైపు చేతులెత్తి దేవుడి నామాన్ని కనపరచమని చెప్పాడు ఆయన. గర్విష్ఠులు కాక. ఇది అస్థిరమైనది, స్థిరమైనది కాదు. రేపేమైపోతుందో తెలియదు. ఈరోజు నీ దగ్గర 1,00,000 రూపాయల బ్యాలెన్స్ ఉండొచ్చు, రేపేమవుతుందో తెలియదు. మొన్న చెప్పారు కదా, మా డెంగ్యూ ఫీవర్ వచ్చిందండి, లేకపోతే కోవిడ్ వచ్చింది, ఇదిగో 2 లక్షలు అయిపోయాయి, 1,00,000 రూపాయలు అయిపోయి 3 లక్షలు అయిపోయాయి. ఆల్రెడీ ప్లస్లో ఉన్నది పరిస్థితి రేపు తెల్లారేసరికి ఏమైపోతుంది? అది మైనస్లోకి వెళ్ళిపోయింది. ఇది పెద్ద గర్వించవలసిన అవసరం కాదు క్రైస్తవుడు. ఈరోజు ప్లస్లో ఉన్నాం మనం, రేపు ఉదయానికి దేనిలో ఉంటాం? మైనస్లోకి వెళ్ళిపోతాం. ఈరోజు 1,00,000 రూపాయలు ఉంది బ్యాలెన్స్, బ్యాంక్ బ్యాలెన్స్, రేపు 2 లక్షలు ఇంక అప్పులోకి వెళ్ళిపోయేస్తుంది. అది ఏమైద్దో నీకు తెలియదు. అందుకే దీని మీద నువ్వు మనసు ఉంచొద్దు, గర్వించొద్దు. ఆస్తి పెద్దగని నువ్వు ఎప్పుడు కూడా ఒక పరిచర్య చేసి, ఒక పరిచారకుడు లాగానే మన ఆత్మీయ జీవితాన్ని కొనసాగించాలి. హెచ్చు వాటి నందు మీరు మనసు ఉంచక. దేని మీద మనసు ఉంచమన్నాడు? తగ్గు వాటి మీద మనసు ఉంచు, హెచ్చు వాటి మీద మనసొద్దు. అది వస్తుంది, నువ్వు వెళ్ళు ముందుకే. ఇది క్రైస్తవుడు గ్రహించకపోతే చాలా నష్టపోతామండి. మనం చాలా నష్టపోతాం.
ప్రభు అందుకే చాలా స్పష్టంగా ఈ ఉపమానాన్ని తెలియజేశాడు. ఈరోజు ఈ గృహప్రవేశాన్ని జరిగించాం. రేపు ఈ బిడ్డలు కూడా అభివృద్ధి పొందుతారు, విస్తరిస్తారు, చిన్నపిల్లలు పెద్దవారు అవుతారు. ప్రభు ఈరోజు వారితోనే కాదు కానీ కూడి వచ్చిన మనందరితో కూడా మాట్లాడుతున్నాడు. ఆయన మనకి గృహాలు ఇచ్చాడు. ఆయన లేదు రేపు ఇవ్వబోతున్నాడు గృహాన్ని. దాని మీద మనసు ఉంచొద్దు. ఆ చిన్న ఉద్యోగం మీద మనసు ఉంచొద్దు. చిన్న వ్యాపారం మీద కాదు. దాన్ని బట్టి నువ్వు గర్వించొద్దు. దాన్ని బట్టి దేవుడి సన్నిధికి దూరం అయిపోవద్దు. చాలా సమయంలో మనిషి ఇదే, చక్కని ఆరోగ్యం వస్తే మనలో గర్వం, అన్నం ఉంటే గర్వం, డబ్బు ఉంటే గర్వం, మన బంధువులు అందరూ బంధువర్గం ఎక్కువ ఉంటే గర్వం. ఇదే ఆస్తి. ఆస్తి అంటే డబ్బు ఒక్కటే కాదు, ఇదంతా కలిపే ఆస్తి. అందుకు ప్రభు ఇక్కడ అన్నాడు, మీరు గర్వించక నమ్మక పెట్టుకోవద్దు అన్నాడు. దీని మీద ఏ నమ్మకం పెట్టు. ఇల్లు మీద నమ్మకం కాదు, నువ్వు దేని మీద నమ్మకం పెట్టద్దు. ఏ క్రైస్తవుడు నమ్మకం పెట్టుకోకుండా దేని మీద నమ్మకం పెట్టుకోవాలి? ఈ దేని మీద నమ్మకం పెట్టుకోవాలి? సమస్తము ధారాళముగా దయచేసిన ఆయన మీదే నమ్మకం ఉంచాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన చెప్పాడు, నీ స్థలం సిద్ధపరిచాను, మీకు స్థలము నేను సిద్ధపరిచిన ఎడల నేను వచ్చి మిమ్మల్ని తీసుకొని వెళ్తాను. స్థలము సిద్ధపరిచే విధంగా మన విశ్వాసాన్ని ఇక్కడ ఉంచాలి. వారు ఇక్కడ ఉండగానే అక్కడ గృహ నిర్మాణం అవ్వాలి. ఎలా అవుతాయో తెలుసా? నీ విశ్వాసం ఉంచాలి ఇక్కడ. దీని మీద కాదు, అస్థిరమైన దాని మీద కాదు, స్థిరమైన దాని మీద నువ్వు విశ్వాసం ఉంచు. ఈరోజు మీరు గ్రహించండి, ప్రభు చెప్పిన విధంగా ఆ నివాసాలు, ఆ గదులు రమ్యముగా ఉండాలంట. ఈరోజు తిమోతి గృహప్రవేశం జరిగించాడు. రేపు నుంచి తన ఫ్యామిలీ ఇక్కడ షిఫ్ట్ అవుతారు. ఇక్కడ నుంచి తన యొక్క ఉద్యోగం అవ్వచ్చు, తన వ్యాపారం అవ్వచ్చు, లేదా తన ఆత్మీయ స్థితి అవ్వచ్చు, అన్నీ ఇక్కడి నుంచి జరిగిస్తూ ఉంటారు. ఈరోజు కుటుంబంలో అలాంటి ఆనందకరమైన జీవితం కావాలి. మనం చదువుకున్నాం కదా మూలవాక్యంలో, మనం ఏం చదివాము అంటే, తెలివి చేత జ్ఞానము వలన వివేచన వలన ఇల్లు స్థిరపరచబడుతుంది. తెలివి చేత దాని గదులు విలువ గల రమ్యమైన సర్వ సంపదలతో నింపబడింది. ఆ విధంగా గృహం నింపబడింది అని ప్రభు చెప్తున్నారు. దేవుడు తెలివిస్తున్నాడు. తెలివి ఇది దేవుడు అనుగ్రహిస్తున్నాడు. అంత సమృద్ధి. ఈరోజు కుటుంబము దేవుడు గృహం ఇచ్చాడు, ఇది స్థిరపరచబడాలి. ఇది మంచి అన్ని విషయాల్లో కూడా ఆత్మీయంగాను శారీరకంగాను మంచిగా అభివృద్ధి పొందాలి. ఈ గృహం ఆ విధంగా అభివృద్ధి పొందాలి అంటే మనం ఏం చేయాలో తెలుసా? ఈరోజు గృహం చాలా పెద్ద పెద్ద గృహాలు కట్టుకుంటున్నారు. ఆ గృహంలో మనము దేవుడికి ఒక స్థానాన్ని సిద్ధపరచుకోవాలి. మీరు గమనిస్తే షూనేమి అనే ఒక గ్రామంలో, ఒక పట్టణంలో ఒక స్త్రీ ఉంది. ఆ స్త్రీ పేరు రాయబడలేదు కానీ బైబిల్లో గనురాలు అన్నారు. ఆ పేరేమి రాయలేదు. మంచి గనురాలు అంటే మంచిగా డబ్బు ఉందేమో, చక్కగా పెద్ద గృహాలు కట్టుకున్నారేమో. ఆ స్త్రీ గురించి రాయబడి ఉంది. ఈ స్త్రీ చూడండి, బైబిల్ రెఫరెన్స్ కూడా ఒక్కసారి చూద్దాం. రాజుల 2వ గ్రంథము 4వ అధ్యాయము. రాజుల 2వ రాజులు 4వ అధ్యాయము 8వ వాక్య భాగము. జాగ్రత్తగా గమనించి ముగించి వేస్తాను. ఒక దినమందు ఇక్కడ ఉన్న స్త్రీ గురించి చెప్పాము. ఈ స్త్రీ ఎవరు అంటే గనురాలు అని రాయబడి ఉంది. ఈ స్త్రీకి ఒక పెద్ద గృహం ఉంది. దేవుడు ఆశీర్వదించాడేమో. అయితే మంచిగా గృహం కట్టుకుంది. ఈ గృహంలో ఉంటున్న ఈ స్త్రీ మంచి దైవకమైన
మనసు కలిగిన స్త్రీ, మంచి ఆత్మీయ జీవితాన్ని కలిగి ఉన్న స్త్రీ. అయితే ఈ స్త్రీ ఎప్పుడూ కూడా దేవుడు సన్నిధి తన గృహంలో ఉండాలి అని ఆశపడే స్త్రీ. ఈరోజు మనందరం ఈ మాటలు చాలా జాగ్రత్తగా గమనించాలి. అయితే ఆ గ్రామానికి ఎలీషా వచ్చి వెళ్ళిపోతూ ఉన్నాడు. దైవ సేవకుడు ఆ గ్రామంలోకి వచ్చి సువార్త ప్రకటించుకుంటూ ఆయా కుటుంబాలకి యేసు ప్రభును పరిచయం చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నాడు ఎలీషా అనే దైవ సేవకుడు. అయితే ఈ స్త్రీ ఏం చేసిందో అక్కడ చాలా జాగ్రత్తగా మీరు గమనిస్తే చదవండి ఆ భాగాన్ని. ఒక దినమందు ఎలీషా షూనేము పట్టణానికి వెళ్ళినప్పుడు గనురాలైన ఒక స్త్రీ భోజనానికి మా ఇంటికి రమ్మని దైవ సేవకుని బలవంతం చేసింది, తన ఇంటికి భోజనానికి రావాలి అని. కనుక అతడు ఆ మార్గమున వచ్చినప్పుడల్లా ఆమె ఇంటిలో భోజనం చేసుకొని తన పరిచర్య చేసుకొని ఆయా గృహాలు దర్శించుకొని క్రమాన్ని జరిగిస్తూ ఉండేవాడు. ఈరోజు మనం కూడా గృహం కట్టుకుంటున్నాం. ఈ గృహం ఎలా ఉండాలి అంటే ఎప్పుడు కూడా అనేక మందికి ఆతిథ్యం ఇచ్చే గృహంగా ఉండాలి మన గృహం. ఈరోజు మనకే కాదు, ఈ షూనేమీరాలు కూడా దైవకమైన ఆలోచన కలిగిన ఈ స్త్రీ ఆలోచన ఏమిటి అంటే, ఇదిగో దైవ సేవకుడు మా గృహంలోనికి రావాలి, ఇదిగో దైవ సేవకుడు మంచి పరిచర్య జరిగిస్తూ ఉన్నాడు కదా, ఆ పరిచర్య చేసే ఆ యొక్క దైవ సేవకుడికి నేను ఆతిథ్యం ఇవ్వాలి అనే ఒక ఆలోచన కలిగిన స్త్రీ ఈ స్త్రీ బలవంతం చేసింది. అలానే ఆ గ్రామానికి వచ్చినప్పుడు దైవ సేవకుడైన ఎలీషా ఈ గృహంలో భోజనం చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నాడు. అయితే ఈ స్త్రీకి ఏం ఆలోచన వచ్చిందో తెలుసా? ఏమొచ్చింది? చదువు. తన పెనిమిటి తన భర్త దగ్గరికి వెళ్ళి, మన యొద్దకి వచ్చి వెళ్ళిపోతున్న దైవ సేవకుడైన ఎలీషా ఉన్నాడు కదా, అతడు భక్తి కలిగిన వాడు, దేవుని కొరకు సమర్పణ కలిగిన వాడు, ప్రార్థన అనుభవం కలిగిన వాడు అని తన యొక్క భర్తకి తన దైవ సేవకుడు గురించి సాక్ష్యం ఇస్తూ ఉంది ఈ స్త్రీ. ఇచ్చి ఏం చెబుతుందో తెలుసా భర్తతో? కావున మనము మన మిద్దె మీద ఒక చిన్న గది కట్టి అందులో అతని కొరకు ఒక మంచము, బల్ల, పీట, దీపస్తంభము ఆ ప్రదేశంలో ఉంచుదాము అని తన భర్తతో చెప్తూ ఉంది. ఈరోజు మన కుటుంబాలు దీవెనకరంగా ఉండాలి అంటే దేవునికి మనం ఎంత స్థానం ఇస్తున్నామో, దేవుడు సన్నిధి ఉండాలి అనే ఈ షూనేమీరాలు అనుకుంటుంది, దేవుడు సన్నిధి నా యొక్క గృహంలో ఉండాలి. ఇదిగో దైవ సేవకుడు ఒక రూము, ఒక గదిని నేను కట్టిస్తాను. ప్రత్యేకంగా ఈరోజు చాలామంది కుటుంబంలో కూడా కొంతమంది ప్రత్యేకంగా ప్రార్థనా గదిని ఒకటి కట్టించుకొని, ఇదిగో దేవుడు ఎప్పుడూ కూడా ఇక్కడికి రావాలి, ఇక్కడ ఉండాలి, ఇక్కడ నివాసం చేయాలి అని. ఈ షూనేమీరాలు అంటుంది, ఇదిగో మనకు పెద్ద గృహం ఉంది కదా, మిద్దె ఉంది, మిద్దె మీద ఒక గృహాన్ని లేకపోతే రూమ్ని కట్టిస్తే దైవ సేవకుడు ఇక్కడ ఉంటాడు కదా వచ్చినప్పుడు అనే మంచి ఆశ కలిగి ఉంది. ధనవంతురాలైన ఇల్లు ఉంది, అన్నీ ఉన్నా కూడా దైవికమైన ఆత్మీయస్థితిని కోల్పోలేదు ఈ స్త్రీ. ఇంకా ఏం చేస్తుంది అంటే, ఇంకా నేను ఆతిథ్యం ఇవ్వాలి. ఈరోజు మన జీవితంలో ఉందా చెప్పండి? మనం ఎలా ఆలోచిస్తున్నాం? ఈరోజు మనం తను ఆలోచిస్తున్న విధానాన్ని ప్రభు ఈరోజు బైబిల్ గ్రంథంలో రాశాడు. ఆ స్త్రీ యొక్క గొప్పతనం గురించి రాస్తూ ఉన్నాడు. ఈ స్త్రీ అనుకుంటుంది, ఇదిగో పరిచర్య చేయడానికి దేవుడి చేత పిలువబడి దేవుడి చేత అభిషేకించబడిన ఇదిగో నా సేవకుడు అని తన గృహంలోకి పిలవాలని ఎప్పుడైతే ఆ విశ్వాసం ఉంచి చేర్చుకుందో, అందుకే ప్రభు అంట, నన్ను చేర్చుకున్నవాడు నన్ను పంపిన వాడిని. అర్థమైందా ఏంటి? నన్ను ఎవరైతే చేర్చుకుంటారో వారు ఎవరిని చేర్చుకుంటున్నారు? నన్ను కాదు, నన్ను పంపిన వాడిని మీరు చేర్చుకుంటున్నారు అని చెప్తుంది బైబిల్. అది తెలిసి ఈ స్త్రీ ఇదిగో ఎలీషాని తన గృహానికి రావటమే కాక, భోజనం పెట్టడమే కాక, ఇదిగో నా మిద్దె మీద ఒక చిన్న గది కట్టిస్తాను. ఈరోజు ప్రియ సంగమా మీరు గ్రహించండి, దేవుడికి మనం ఎంత అవకాశం ఇస్తామో మన జీవితంలో. ఈరోజు గృహాలు కట్టుకున్నా, ఎన్ని అభివృద్ధి పొందినా దేవుడి స్థానం దేవుడికి ఇవ్వాలి. ఈరోజు తిమోతి కూడా ఈ గృహ నిర్మాణము జరుగుతున్న సమయంలో
చక్కగా దానికి కావాల్సిన అలంకరణ చేసుకొని ఈరోజు గృహప్రవేశం జరిగించడమే కాక దేవుడు సన్నిధి తన గృహంలో ఉండాలి అనే ఒక ఆశతో, ఒక ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఇది నుండి మనం చేయవలసిన పని ఏమిటి అంటే, ఎప్పుడూ కూడా ఇదిగో దేవుడు సన్నిధి మన గృహంలో ఉండాలి. దానికి ఒక ప్రత్యేకమైన స్థానం ఇవ్వాలి. నీకు కుదిరినప్పుడు కాదు, కానీ దానికి ఒక ప్రత్యేకమైన స్థానాన్ని నువ్వు ఇవ్వగలిగితే దేవుడు మీ కుటుంబాన్ని దీవిస్తాడు.